దీనికోసం 2 బీరకాయలు తీసుకొని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఒక పెద్ద ఆనియన్ తీసుకొని ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుందండి. ఒక 5, 6 పచ్చిమిర్చి తీసుకోవాలి. ముందుగా మిక్సీ జార్ తీసుకొని కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్‌ని, ఒక 10 వరకు వెల్లుల్లి రెబ్బలని, పచ్చిమిర్చిని వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఎక్కువ వేయకూడదు, ఎందుకంటే ఆనియన్స్ మళ్ళీ ఫ్రై చేసినప్పుడు తొందరగా ఫ్రై అవ్వవండి. అందుకని కొద్దిగా వేసుకొని ఈ పేస్ట్ని మిక్సీకి వేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి మార్చుకోవాలి. ఇప్పుడు అదే జార్లోకి కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలను వేసి ఈ విధంగా పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడయ్యాక 3 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్స్ వరకు మినప్పప్పు వేసుకొని వేయించుకోవాలి. ఈ విధంగా వేయించుకున్న తర్వాత ముందుగా మిక్సీకి వేసుకున్న ఆనియన్ పచ్చిమిర్చి పేస్ట్ని యాడ్ చేసుకొని పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. చూడండి, ఇప్పుడు ఒక 1/2 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పసుపు 1/2 స్పూన్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఒక 1 మినిట్ వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మిక్సీకి వేసుకున్న బీరకాయ పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి. చూడండి, ఈ విధంగా పచ్చివాసన పోయే వరకు వేయించుకున్న తర్వాత ఇప్పుడు టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. 1/2 స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలండి. చూడండి, ఈ విధంగా ఒక 2 మినిట్స్ మూత పెట్టి కవర్ చేసుకుంటే సరిపోతుంది. 2 మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకొని ఒక 1 స్పూన్ వరకు ధనియా పౌడర్ యాడ్ చేసుకోవాలండి. ఒక 3 స్పూన్స్ వరకు కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఒక్కసారి కలుపుకొని ఒక 1 మినిట్ మూత పెట్టి కవర్ చేసుకుంటే సరిపోతుందండి. చూడండి, మూత తీస్తే ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. ఓకేనండి, రెడీ అయింది. దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి మార్చుకుందాం. ఓకేనండి, బీరకాయతో ఒక స్పెషల్ రెసిపీ రెడీ అయిందండి. ఈ విధంగా చేసి పెడితే అస్సలు బీరకాయ ఇప్పటి వరకు తినని వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తింటారండి. ఓకేనండి, నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి. నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వారు తప్పకుండా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే.